రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి ఉపరాష్ట్రపతి సంచలన నిర్ణయం రాష్ట్రమంతా శాఖ అని ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్స్ అందరికంటే ముందు మీరు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన రిటైర్డ్ ఉద్యోగులందరికీ చేరుకుంటుంది. ఇప్పుడు మెయిన్ టైటిల్ చూస్తున్నాం ఉపరాష్ట్రపతి అని చెప్పి. సో రిటైర్డ్ ఉద్యోగులపై ఉపరాష్ట్రపతి తీసుకున్న ఈ సంచలన నిర్ణయానికి సంబంధించి ముఖ్యంగా రాష్ట్రమంతా శాఖ అయ్యేలా హర్షాతిరేకాలు మనకి వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ చూస్తూ ఉన్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ సోమవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించడమే జరిగింది. అరసపల్లిలో కొలువైన సూర్యనారాయణ స్వామిని దర్శించుకోవడమే జరిగింది ఫ్రెండ్స్. అయితే రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి ఒక ఆసక్తికర ఘటన అయితే అక్కడ జరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆయన దర్శించుకున్న తర్వాత బయలుదేరేందుకు వాహన శ్రేణిని సిద్ధం చేయడమే జరిగింది ఫ్రెండ్స్. అయితే అక్కడ సమీపంలోని ఇంటి వద్ద మనకి ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు రాపోలు నరసింహయ్యకు ఎదురుగా కనిపించడంతో ఉపరాష్ట్రపతి వాహనం ఎక్కకుండా ఆయన ఇంటికి వెళ్ళడమే జరిగింది. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగుల పట్ల మనకి యొక్క సిపి రాధాకృష్ణన్కి ముఖ్యంగా ఉపరాష్ట్రపతికి ఉన్నటువంటి యొక్క నిర్ణయానికి సంబంధించి ఇక్కడ హర్షాతిరేకాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ చూస్తున్నాం. ఆత్మీయంగా పలకరించి క్షేమ సమాచారం అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మనకి రిటైర్డ్ ఉద్యోగుల పట్ల ఉన్నటువంటి ఈ యొక్క నిర్ణయానికి సంబంధించి అందరూ గౌరవిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ డేట్